వైసీపీ హయాంలో జగన్ అంటే గిట్టని వారిని కేసులతో వేధించి సస్పెన్షన్కు గురైన సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకెక్కారు. అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభలో అఖిల భారత సర్వీసుల ప్రవర్తన నియమావళికి విరుద్ధంగా రాజకీయ వ్యాఖ్యలు చేశారని విశ్రాంత అధికారులు అభిప్రాయపడుతున్నారు. శాసనసభాపతి అప్పటి ఎంపీ రఘురామకృష్ణంరాజును వైసీపీ హయాంలో సీఐడీ కస్టడీలో అంతమొందించేందుకు యత్నించారనే కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ రాజకీయ వ్యాఖ్యలు చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం గాంధీ గ్రామంలో సిటిజన్ కాలనీలో బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న సునీల్ కుమార్ బహిరంగంగా కులాల ప్రస్తావన తెచ్చి రాజకీయ దుమారానికి తెరతీశారు. మీ కాపు నాయకుణ్ణి మీరు ముఖ్యమంత్రిని చేసుకోండి, మా దళిత నాయకుణ్ణి ఉప ముఖ్యమంత్రిని చెయ్యండి అన్నారు. మా హర్షకుమార్, మా విజయకుమార్, మా జడ శ్రవణ్ కుమార్లను ఉప ముఖ్యమంత్రిని చేయాలని వ్యాఖ్యానించారు. 2 ఏళ్లలో దిగిపోయే ఉప ముఖ్యమంత్రి కాదు, 5 ఏళ్లు ఉండే పదవి కావాలని సునీల్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉండి అధికారం కోసం ప్రయత్నిస్తూ అందులో చాలా వరకు విజయం సాధించిన కులం కాపు సామాజిక వర్గమని సునీల్ కుమార్ పేర్కొన్నారు. వారు మనలో కలిస్తే మన బలం రెట్టింపవుతుందని, మన డిమాండ్కు సహకరించాలని కాపు సోదరులను కోరండని ఎస్సీలను సునీల్ కోరారు. మన ఎజెండా ఏంటో అందరికీ తెలియజేయాలని, మీరు దళితవాడ పంచాయతీకి మద్దతుగా నిలిస్తే మేము మీకు మద్దతిస్తామని వారితో చెప్పండని సునీల్ పిలుపునిచ్చారు. తనకు ఎన్నికల్లో టికెట్ ఇస్తే కూడా వద్దని చెప్పి దళితవాడను పంచాయతీగా చెయ్యాలని అడిగానని, తాను టికెట్ వదులుకుంటేనే పంచాయతీ చేస్తామనే హామీ లభించిందని సునీల్ చెప్పుకొచ్చారు. సునీల్ కుమార్ వ్యాఖ్యలు విశ్లేషిస్తే అఖిల భారత సర్వీసు నియమావళి ఉల్లంఘించారనేది స్పష్టమవుతోందని ఓ విశ్రాంత ఐఏఎస్ అధికారి పేర్కొన్నారు. ఇది దుష్ప్రవర్తన కిందకే వస్తుందని, అఖిల భారత సర్వీసుల క్రమశిక్షణ అప్పీలు నియమావళి 1969 ప్రకారం ఆయనపై ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. ఇప్పటికే సస్పెన్షన్లో ఉన్న సునీల్ వ్యాఖ్యలను ప్రభుత్వం ఎలా పరిగణిస్తుందనేది చూడాల్సి ఉంది.